నాభి కాడ సల్ల పడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అని అంటారు. అంటే కడుపులో ఆసర లేకుంటే ఎంత బలవంతునికైనా భయం కలుగుతది. అందుకే ఆ మాట పుట్టింది. అట్లాంటిదికి పెద్ద మనుషులకు కడుపులో పేగులు గుర్రు గుర్రు అంటే ఇంకెట్లుండాలి. అందుకే కష్టాలు చెప్పుకునే దానికి వచ్చిన కడుపు ఇసారిచ్చిండు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు. పొద్దు పొద్దుగాలే ఇద్దరు తాతలు ఇంటి ముందడికి వచ్చి కూర్చొని ఎమ్మెల్యే ఎప్పుడు బయటికి వెళ్తాడా, మా కష్టాలు తీర్చమని అడుగుదామా అని ఎదురు చూస్తున్నారట. మరి ఇంటి సూరుకున్న సీసీ కెమెరాలో చూసిండో ఎవరన్నా చెప్పిరో తెలియదు గాని వేముల వీరేశం సార్ బయటికి వచ్చి ఇద్దరు తాతలు చూసి కష్ట నష్టాలు ఏం అడగకుండానే టిఫిన్ చేద్దాం రారి అని ఇంట్లోకి తీసుకొని పోయిండు. అడిగో ఇట్లా పెద్ద మనిషి చెయ్యి కడుక్కోవే అని నల్ల ఇప్పి చేతుల మీద నీళ్లు పోసిండట. తర్వాత డైనింగ్ టేబుల్ కుర్చీలలో కూసోమని ఎమ్మెల్యే సారే పూరీలు కూరలు వడ్డించిండు. తాను కూడా వాళ్ళతో పాటు టిఫిన్ చేసిండు. తృప్తిగా తిండి తిన్నాక అప్పుడు వాళ్ళ కష్టాలు అరుచుకొని నేను చూసుకుంటా అని సాగనంపిండట. అగో ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రజలను ఓటర్ల తిరిగి చూడొద్దు, వాళ్ళు మన కుటుంబ సభ్యులు అనుకోవాలి, అట్లా అనుకున్న వాళ్ళే గొప్ప లీడర్లు అన్నట్టు రాసుకొచ్చిండట. ఇక ఈ వీడియో మీద ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ నాటకాలు, ఎక్స్ట్రాలు, ఏషాలు, పబ్లిసిటీ స్టంట్లు అని కొంతమంది అంటే వేముల వీరేశం అన్న మనసు మంచిది, సామాన్యులకు కష్టం వచ్చిందంటే కరిగిపోతాడు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. సరే ఎవరి మనసులో ఏమున్నా ఎవరు ఏ ఉద్దేశంతో అన్నా ఆకలైన కడుపు ఇసారిచుడు అనేది గొప్ప ముచ్చటే కదా. మరి మీరేమంటారో కామెంట్లో రాయండి.